నటసింహం నందమూరి బాలకృష్ణ తన సినీ ప్రస్థానాన్ని బాలనటుడిగా 1974లో రిలీజ్ అయిన తాతమ్మ కళ అనే చిత్రంతో ప్రారంభించారు. ఆ చిత్రం రిలీజ్ అయి నేటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 1వ తేదీన బాలకృష్ణ గోల్డెన్ జూబిలీ ఉత్సవాలను హైదరాబాదులో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్కు సినీ మరియు రాజకీయ రంగాల్లోని లెజెండ్స్ మరియు సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ టీడీపీ ప్రభుత్వానికి కానీ లేదా ఆర్గనైజర్స్కు కానీ ఒక సూటి ప్రశ్న. మెగాస్టార్ చిరంజీవి గారు కొంతకాలం క్రితం ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మవిభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా స్వీకరించారు. మరి అత్యంత కీలకమైన ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సినీ ఇండస్ట్రీ కానీ లేదా టీడీపీ కానీ ఎందుకు సెలబ్రేషన్ నిర్వహించలేదు? అధికారంలోకి వచ్చి 3 నెలలు కావస్తున్న టీడీపీకి ఎందుకు చిరంజీవి గారిని సన్మానించాలనే ఆలోచన కలగలేదు? యుద్ధ ప్రాతిపదికన బాలకృష్ణ గారి ఈవెంట్ను జరపవలసిన అవసరం టీడీపీకి ఏం వచ్చింది? దీనినే కులగజ్జి అంటారా లేదా బంధుప్రీతి అంటారా అని ప్రశ్నిస్తున్నారు సినీ విమర్శకులు. ఈ సందర్భంగా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారిని సన్మానించిన విషయం మనం గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ చిరంజీవి గారి పద్మవిభూషణ్ అవార్డును పురస్కరించుకుని సెలబ్రేషన్ సినీ ఇండస్ట్రీ కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఎందుకు కండక్ట్ చేయలేదు అనే దానికి చాలా కారణాలే కనబడుతున్నాయి. మొట్టమొదటిగా ఈర్ష్య అనేది ప్రధాన కారణం అయితే, మరొక కారణంగా చిరంజీవి గారికి ఇప్పటికే అనేక అవార్డులు రివార్డులు వచ్చాయి, అనేక సెలబ్రేషన్స్ జరిగాయి, అనేక సన్మానాలు జరిగాయి. కాబట్టి ఆయనకే బోర్ కొట్టి ఇక నాకు ఎటువంటి సెలబ్రేషన్స్ వద్దు అని ఆర్గనైజర్స్తో చెప్పి ఉండవచ్చు. మరొక కారణం కూడా ఉంది. ఏకంగా కొంతకాలం పోయిన తర్వాత భారతరత్న అవార్డే వస్తుంది, అప్పుడే చిరంజీవి గారిని ఘనంగా సన్మానిద్దాం అని ఇండస్ట్రీ కూడా భావించి ఉండవచ్చు. సరే, చిరంజీవి గారి విషయం అటుంచితే బాలకృష్ణ గారికి ఈ తరహా సన్మానం ఇదే కొత్తది, ఇదే ప్రప్రథమం. కాబట్టి ఆయన్ని ఎంజాయ్ చేయనిద్దాం.